నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ, బెంగళూరు, వైజాగ్. ఎట్లా అనిపించింది పెద్ద సినిమా? బాగుంది. అంటే ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఒక మనిషి తనకున్న కష్టాలని ఎలా అధిగమించి ఎలా పైకి ఎదగొచ్చు, ఆగకుండా ఒక మనిషి ఎలా తనను తాను ఇంప్రూవ్ చేసుకోవచ్చని ఒక ఇన్స్పిరేషనల్ ఫిలిం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చాలా బాగుంది. కాకపోతే ఓవరాల్ గా సినిమా బోర్ ఉంది, ల్యాగ్ ఉంటుంది, ఎంత మనకి కనెక్టివిటీ తగ్గుతుంది అనమాట సినిమా. సో ఓవరాల్ గా అయితే నాకు సాటిస్ఫై అవ్వాల. కొన్ని సీక్వెన్సెస్ మటుకు చాలా ఎంజాయ్ చేశాను. అండ్ రామ్ చరణ్ గారి కష్టం మటుకు నార్మల్ గా పడలేదు. ఆయన బాడీ పెంచిన విధానం కానీ, ఆ గ్రూప్ షాట్స్ ఆడే విధానం కానీ, క్రికెట్ ఆమె నేర్చుకున్నాడు ఏంటి. కాకపోతే అవి కొంచెం న్యాచురల్ షాట్స్ లో ఉంటే బాగుండేది అనేది నాకు తెలియదు. కుస్తీ పట్లు కానీ క్రికెటింగ్ షాట్ కానీ న్యాచురల్ గా చాలా జెన్యున్ గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. లేనిపోని గాల్లో ఎగరేయడాలు, 3 గ్రౌండ్లు అవతల కొట్టాలు అంత అక్కర్లా. 3 గ్రౌండ్ల అవతలకి ఎవడి వల్ల కాదు, కానీ న్యాచురల్ గా ఉంటే బాగుంటుంది అనేది రన్నర్ గా వెస్లర్ గా అంటే క్రికెట్ ప్లేయర్ గా చూపించారు. బాస్కెట్ ఆడిన వాళ్ళు కూడా పెద్ద చేస్తూ ఉన్నారు, బాస్కెట్ బాల్ కూడా ఆడుంటారు. నేను అంటే లాస్ట్ లో ఆయన మైక్ పట్టుకున్నారు కదా, సింగర్ గా కూడా ఏమన్నా ట్రై చేస్తున్నారేమో అనుకున్నా. మైక్ అడిగారు కదా, పాట పాడి ఏమన్నా జనాల్ని మోటివేట్ చేస్తారేమో, ఆ కళ కూడా చూపిస్తున్నారేమో అని అనుకున్నాను. బట్ అలా జరగలేదు. సో బాగా నేను ఎంటర్టైన్ అయిందైతే రన్నింగ్. క్రికెట్ కానీ కుస్తీ పట్లు కానీ నేను ఎంజాయ్ చేయాల. రన్నింగ్ మటుకు ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంజాయ్ చేస్తాను రన్నింగ్. ఎందుకంటే ఆ స్ప్రింట్, ఆ పారా ఒలింపిక్స్ ని చాలా చాలా బాగా చూపించారు. లాస్ట్ 20 మినిట్స్ మటుకు ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కనిపించింది. ఓవరాల్ సినిమాలో ఏఆర్ రెహమాన్ గారు ఎక్కడా కనపడలేదు, ఆ ఫీల్ కనపడలా. ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ అంటే వైబ్ ఉంటుంది కదా, అది ఎక్కడ రాలా. జాన్వీ కపూర్ గారు శ్రీదేవి గారు కూతురండి. ఆవిడని తీసుకొచ్చి అందాల కోసమే పెట్టినట్టు చేస్తున్నారు తప్ప, ఆవిడ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యారెక్టర్స్ ఎన్నో ఉన్నాయి. ఒక మంచి పెర్ఫార్మెన్స్ కోకున్న క్యారెక్టర్ ఇస్తే బాగుంటుందేమో అనేది నా ఫీలింగ్. సో జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్, శివన్నకి జగత్బాబు గారు, రామ్ చరణ్ గారు, ఈ ముగ్గురు క్యారెక్టర్స్ మటుకు త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తాం. ఈ ముగ్గురిది చాలా బాగుంటుంది. మున్నాబాయిది వాళ్ళు మున్నాబాయ్ ఉన్నారు, తర్వాత పుష్పల క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలా మంది ఇందులో ఉన్నారు. సో అందరు అంటే పెర్ఫార్మెన్సెస్ ఉన్నంత వరకు ఎవరు వాళ్ళు చాలా బాగా చేశారు. బట్ మనకి వీళ్ళెవ్వరూ కనబడరు. వన్ అండ్ ఓన్లీ రామ్ చరణ్ గారు. ఆయన మాత్రమే, ఆయనే మొత్తం సినిమాని టేక్ ఆఫ్ చేసుకుని పట్టుకెళ్ళిపోయారు. చరణ్ గారికి పక్క నేషనల్ అవార్డ్. చరణ్ గారి పెర్ఫార్మెన్స్ కి, ఆయన డెడికేషన్ కి నేషనల్ అవార్డ్ పక్క. ఈవెన్ ఆస్కార్ కూడా ట్రై చేసేవచ్చు. బట్ సినిమా అయితే అంత లెవెల్ పెర్ఫార్మెన్స్ కాదు. సినిమా లేదు, స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎంగేజింగ్ గా లేదు. దట్ వాస్ ద ల్యాక్ పాయింట్ ఆఫ్ సినిమా. అది ఒక్కటి పక్కన పెడితే సినిమా ఓవరాల్ గా ఎంటర్టైన్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఆయన పెర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేయాలి. రంగస్థలంతో కంపేర్ చేసి ఆయన పెర్ఫార్మెన్స్ కోసం చెప్పిన ఓన్లీ రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షో, ఓన్లీ సింగిల్ మ్యాన్ షో ఆయన ఒక్కటే చేశారు. అది ఒక్కటి బాగా అనిపించింది. ఆయన కష్టం నిజంగా అదే చెప్తున్నా కదా, ఆయన ఎంత సినిమా కోసం ప్రాణం పెట్టేశారు అనేది తెలుస్తుంది. సో ఆయన కష్టం కనిపించింది. కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అంత తప్పుగా మార్క్ లేదు. ఆ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా లేదు, మ్యూజిక్ ఎంగేజింగ్ గా లేదు. సో పెర్ఫార్మెన్సెస్ అన్ని బాగున్నాయి. ఉన్న పెర్ఫార్మెన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ బాగా చేశారు. రన్నింగ్ లోనే నోరా అంతా కనిపించింది. అంటే క్రికెట్ కుస్తీ ఇవన్నీ చేశారు, కానీ పెర్ఫార్మెన్స్ చాలా ఆరా ఉంది. అంటే ట్రైన్ సీక్వెన్స్, ఆయన ఢిల్లీ వెళ్ళి పడిన కష్టం ఆ లెగ్ తోటి, సో అవన్నీ చాలా చాలా న్యాచురల్ గా ఉన్నాయి. న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఉంది. బట్ ఆ యాక్షన్ ఎపిసోడ్ కూడా న్యాచురల్ గా ఉంటాయి, చాలా బాగుంటది అనేది నా ఫీలింగ్. ఓవరాల్ గా రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ కి 5/5, సినిమాకి అయితే 2/5. ఎట్లా అనిపించింది బ్రో? రూమ్ ఓనర్ కట్టొచ్చా ఇప్పుడే, అది ఇప్పుడు సినిమా పెద్ద నిజంగా చెప్తున్నాను బ్రో. సినిమా అయిపోయిన తర్వాత అనాయి సినిమా డైరెక్టర్స్ అనాయి నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం చాలా చాలా బాగుంది బ్రో. అంటే ఆయన అనుకున్న విజన్ లో, ఆయన అనుకున్న థియరీ లో బాగానే తీశాడు. మనకు డిసప్పాయింట్ అనిపిస్తున్నంత మాత్రం డిసప్పాయింట్ అని మనం అనొద్దు. ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా తర్వాత సెకండ్ సినిమాకే మీరు అనుకున్నంత విజన్ అంత ఇవ్వాలంటే ఇవ్వలేడు, ఎవరైనా ఇవ్వలేరు. ఒక డైరెక్టర్ తను అనుకున్న కెపాసిటీ అంతే, కానీ నెక్స్ట్ సినిమాకి ఇంకా అనుకుంటాడు, ఇంకా మనం అనుకోకుండా ఊహించిన విధంగా ఇవ్వచ్చు. ఇప్పుడైతే ఆయన అనుకున్న విజన్ కాడికి ఇచ్చాడు. ప్రతి ఒక్కరు క్యారెక్టర్ నిర్వహిస్తారని చెప్పొచ్చు. జాన్వీ కపూర్ గారు కానీ, మన జగపతి గారు ప్రతి క్యారెక్టర్ నిర్వహిస్తారు. ఐఆర్ రెహమాన్ మ్యూజిక్ అని పని. కొందరు పాయింట్ ఆఫ్ వ్యూలు ఏమంటారు, ల్యాగ్ ఉంది అని అది చెప్తున్నారు. ఎనిమల్ సినిమాలో కూడా ల్యాగ్ ఉంది బ్రో. మన ఇండియా సినిమా మనం చూడలేదా? ఎనిమల్ సినిమాలో ల్యాగ్ ఉన్నప్పుడు 3 వేరియేషన్ చూపించాడు. అంటే అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో ఫస్ట్ ఆయన క్రికెటర్ ఉంటారు. క్రికెటర్ తర్వాత మళ్ళీ కుస్తీ శివరాజు నేర్చుకుంటామని అడుగుతాడు. థర్డ్ అది ఎందుకు వెళ్తాడు అది ఆ విషయం పాయింట్ ఆఫ్ వ్యూ తెలియదు. కాకపోతే సినిమా నేరేషన్ అనేది ఆయన అనుకున్న విజన్ లో ఆయన తీశాడు. సెకండ్ సినిమాకి మనం ఊహించినంత విజన్ ఇవ్వాలంటే ఆయన ఇవ్వలేడు. ఎందుకంటే ఆయన ఎంత అనుకున్నా అంత విజన్ ఇచ్చాడని నేను అనుకుంటున్నాను సినిమా పరంగా. ఎందుకంటే ఒక డైరెక్టర్ సెకండ్ సినిమాకి మీరు అనుకున్నంత విజన్ ఇవ్వాలంటే ఇవ్వలేడు బ్రో. ఇచ్చే కాడికి ఇచ్చాడు. ఆయన అనుకున్న స్క్రిప్ట్ కానివ్వండి, నేరేషన్ కానివ్వండి, పర్టికులర్ రోల్ కానివ్వండి,
చరణ్ గారు వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు bro. నిజంగా ఆయన యాక్టింగ్ కోసం ఆయన సినిమా చూడాలని చెప్తాను నేనైతే. ఆయన డాన్స్ అని ఆయన డెడికేషన్ క్యాన్సర్ చెప్పాలి bro నిజంగా. స్టోరీ పరంగా చూసుకుంటే కూడా బాగుంది బ్రో. ఆయన విజన్ గా కానివ్వండి, మనం అనుకున్న విజన్ గా కానీ. కొందరు అంటున్నారు హీరోని ఎందుకు పెట్టారు, మున్నా గారిని ఎందుకు పెట్టారు అంటే చాలా వరకు స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ ఉంది అనుకుంటున్నాను. స్క్రీన్ ప్రజెన్స్ తక్కువ ఉందని అంటే అప్పటికే ఉన్న ప్రజెన్స్ కే ల్యాగ్ ఉందని చెప్తున్నారు. ఇంకా పెడితే ఇంకా ల్యాగ్ ఉందని చెప్తారు. ఆడియన్స్ ఎలా ఉంటే ఎలా చెప్తారు, ఇలా ఉంటే ఎలా చెప్తారు భయ. ఆయన అనుకున్న విజన్ లో బాగా తీశాడు సినిమాని, ఎలా చూపించాలో అలా చూపించాడు. నిజం చెప్పాలంటే ఒక హీరో, ఒక డైరెక్టర్ ఫస్ట్ సినిమాతో సెకండ్ సినిమాతో అంత విజన్ అంత హైప్ క్రియేట్ చేయాలంటే ఎవరు క్రియేట్ చేయలేరు. ఆయన క్రియేట్ చేసిన హైప్ కానివ్వండి, ఆయన నేరేషన్ కానీ బాగా తీశాడు. ముఖ్యంగా హీరోని ఎలా చూపించాలో ఆయన చూపించాడు. కాకపోతే స్టోరీలో నేరేషన్ లేకపోతే దానికి మనం ఏం చేస్తాం బ్రో. నీకు ఎంటర్టైన్మెంట్ కావాలి, హీరోయిన్ రొమాన్స్ చేస్తున్నా అంటే నీకు నేత్రానందం కావాలి. హీరో అప్పటికప్పుడు నీకు ఎమోషన్ పెట్టాడంటే నువ్వు ప్రతి నువ్వు అనుకున్నట్టు రిక్రియేట్ కావాలంటే కాదు. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఫస్ట్ ఏమనుకున్నాడు ఆ విజన్ ప్రకారం వెళ్తాడు అంతే. రాజ్ కుమార్ గారిది, జగపతి బాబు గారిది, ఆయన కూడా ఆ క్యారెక్టర్ కి న్యాయం చేశాడని చెప్పొచ్చు నిజంగా అయితే. ఎందుకంటే ఆయన ఉన్నంత సేపు ఎటువంటి బోరింగ్ అనిపించలేదు. ప్రతి కుస్తీ, ప్రతి ఫైట్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, వేరియేషన్ కానీ ప్రతి బాగా చూపించాడు. అంటే ఆ విజువల్ బాగా అనిపించింది లాస్ట్ వరకు. అంటే మగధీర, ఆర్ఆర్ఆర్, రంగస్థలం మించి ఉంటుందని చెప్తారు, చాలా మంది చెప్పారు. అంటే అంత మించింది అని చెప్పాను కానీ ఆయన యాక్టింగ్ అయితే మించింది కదా. స్టోరీ అంత మించింది అంటే నేను చెప్పుకోను. ఆర్ఆర్ మించింది స్టోరీ అంటే చెప్పాను కానీ ఆయన యాక్టింగ్ అయితే పీక్స్ లో ఉందని చెప్పొచ్చు. అంటే ఆయన కష్టపడ్డాడు, డెడికేషన్, డాన్స్ అనేది ప్రతి సినిమాలో కనబడుతుంది. కానీ స్టోరీ అంత కనబడలేదు, కానీ బాగుంది సినిమా. టాప్ 4 డైరెక్టర్స్ 4-3 లో బుచ్చిబాబు గారు ఉంటారని కూడా చెప్పారు. అంటే సార్ అనుకున్నాడు ఆయన చెప్పే స్టోరీ నేరేషన్ బట్టి ఏ విజన్ లో అనుకుంటే ప్రజలకు కళ్ళకి అత్తినట్టు చూపిస్తే ఆ టైప్ ఆ టైప్ లో ఉంటాడని అనుకున్నాడు. కానీ ఆయన సెకండ్ సినిమా ఈ విజన్ లో తీశాడు, నెక్స్ట్ సినిమా ఇండియాలో తీశాడు. బాగా మనం ఊహించినంత విజన్ లో తీయడానికి మాత్రమే బాలేదని మనం చెప్పొద్దు. బాగా తీశాడు సినిమా. ఆయన సెకండ్ సినిమా ఏ లెవెల్ లో తీయాలంటే కూడా మామూలుగా ఏ డైరెక్టర్ తీయలేడు, ఇంత బడ్జెట్ పెట్టి తీయలేడు. అంటే ఇంత ఏమంటారు, అంత సాటిస్ఫాక్షన్ చేయాలంటే చేయలేడు. మామూలుగా బాగా చేశాడు, బడ్జెట్ వేట్ చేశాడు. హీరో కానీ ప్రతి అంత క్యారెక్టర్ ఆఫ్ రోల్ రాయాలంటే కూడా మామూలు విషయం కాదు. ఓవరాల్ గా చూసుకుంటే సినిమా చాలా బాగుంది. ఓవరాల్ రేటింగ్ 3.5. చాలా బాగుంది. చాలా ఎమోషనల్ క్రేజీ ఉంది. సాంగ్స్ సాంగ్స్ అన్ని బాగుంది. చిక్కీ సాంగ్ నా ఫేవరెట్. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సెకండ్ పార్ట్ పర్సనలీ నా ఫేవరెట్. చూడండి ఓవరాల్ గా మూవీ ఐ లైక్ ది మూవీ వెరీ మచ్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా నచ్చింది. రంగస్థలం కంటే చాలా నచ్చింది. ఐ లైక్ రంగస్థలం అలాట్, కానీ దానికంటే బాగుంది. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ద ట్రైన్ పార్ట్ తన కారు రామ్ చరణ్ లేకపోతుంది కదా, దట్